ఒక నెల రోజుల ముందు పుట్టింది. ఆ కంపెనీ వచ్చి ఇక్కడ 850 కోట్లు. బోగస్ కంపెనీలు అండి ఇవాళ. నిజంగా బోగస్ కంపెనీలేనా? ఇవాళ అసలు రేవంత్ రెడ్డి గారు నంబర్ 1 బోగస్ కంపెనీలు, నంబర్ 2 వాళ్ళ క్రిమినల్ ట్రాక్ రికార్డ్ కూడా చూస్తలేరు. ఒమర్ షహజాద్ అని మెయిన్ హార్ట్ మన మూసీ కాంట్రాక్ట్ ఇచ్చిన ఒమర్ షహజాద్ అని ఎవరైతే వ్యక్తి ఉన్నారో పాకిస్తాన్ లో ఆయన 3000 కోట్ల కుంభకోణం చేసిండని ఆ ప్రభుత్వం చెందిన కోర్టులు కూడా వాళ్ళ మీద రెడ్ వారెంట్ ఇష్యూ చేసింది. 3000 కోట్ల కుంభకోణం చేసుకొని పరారైంది. మన దగ్గర సిబిఐ కేసులు, జార్ఖండ్ కేసులు, రకరకాల కేసులు వాళ్ళ దగ్గర. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిగా హేమంత్ సోరెన్ గారు ఉన్నారు కదా, ఆయన సిబిఐ విచారణకు ఆదేశించిండు వీళ్ళ మీద. సిబిఐ విచారణ చేయండి అని చెప్పిండు. సో నేను అనేది ఏంటంటే ఇట్లాంటి సంస్థలతో మీరు వ్యాపారం ఏం చేసుకోరు. ఇంకొకటి, నువ్వు చేసుకున్నది ఒప్పందాలు 20 కంపెనీలతో. అందులో 19 కంపెనీలు మన గచ్చిబౌలి, జూబ్లీ హిల్స్ భారతదేశం కంపెనీలే. వీటి కోసం నువ్వు అక్కడి దాకా పోతివా? మరి డావోస్ దాకా నువ్వు డావోస్ పోయినావు అంటే గొప్ప కంపెనీలతో చేసుకో. ఇంకొకటి, నువ్వు ఏదో పెద్ద శుద్ధ పూసలకి ఎందుకు మాట్లాడుతున్నావు? నువ్వు రాజకీయాలు మాట్లాడి మమ్మల్ని ఏమో చాలా నీట్ గా క్లీన్ గా ఉండమని అంటున్నావు. మేము నోరు పడేసుకుంటలేము. లాస్ట్ కేటీఆర్ గారు ఏనాడు మాట్లాడారు చెప్పండి రేవంత్ రెడ్డి గారి గురించి పర్సనల్ గా? నువ్వు అక్కడికి పోయినావు, డావోస్ లో నువ్వు ఏం మాట్లాడాలి? ఈ రాష్ట్రం గురించి మాట్లాడు, ఈ దేశం గురించి మాట్లాడు. నువ్వు టీమిండియా రిప్రజెంటేటివ్ వెళ్ళినావు, తెలంగాణకు హెడ్ వెళ్ళినావు. అక్కడికి పోయి కేటీఆర్ గారిని ఉద్దేశించి, ఐటీ ఎంప్లాయీస్ని ఉద్దేశించి నువ్వు తప్పుగా మాట్లాడుతావు. ఐటీ ఎంప్లాయీస్ అందరూ కూడా వర్కర్ మైండ్ సెట్, వాళ్ళు లీడర్స్ కాదు. నువ్వు పాలసీ మేకర్వి. నువ్వు కనీసం ఏ కంపెనీతో ఒప్పందం చేసుకున్నావు నీకు ఎండి పేరు కూడా చక్కగా తెలియదు. నేను అనేది ఏంటంటే, ఇవాళ నేను హిట్ టీవీ సింహాద్రి గారితో నేను ఇవాళ ఇంటర్వ్యూ చేస్తున్నా. నేను యాంకర్ పేరే రాంగ్ చెప్పినా అనుకోండి, దాని శాంక్టిటీ అంటే అసలు నేను ఒట్టిగా వచ్చి ఒక బేసిక్ ఇన్ఫర్మేషన్ లేకుండా వచ్చి కూర్చున్నట్టు ఉంటది కదా. ఇది ఒక మినిమం ఎక్స్ప్లెనేషన్ మీకు. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక కంపెనీతోని, అది కూడా 1 పైసా కాదు, 2 రూపాయలు కాదు, 45,000 కోట్ల ప్రకటన చేసినప్పుడు నీకు ఎండిఓ ఎవరో కూడా తెలియకుండా నువ్వు ఉట్టిగా అనౌన్స్ చేస్తే ఎందుకు నమ్ముతారు చెప్పు? అందరు ప్రశ్నిస్తారు కదా. నంబర్ 1 అసలు తెలియని కంపెనీ ఉస్సురా క్లస్టర్స్ అంట. ఈడున్నదిరా ఈ కంపెనీ అని వెతుకుతే కూడా ఎవరికి దొరుకుతలేదు. నిన్న ముఖ్యమంత్రి గారు డావోస్ విషయం మీద ప్రెస్ మీట్ పెట్టారు. AWS అంటే అమెజాన్ వెబ్ సర్వీసెస్ అండి. ఆయన అమెజాన్ వెబ్ సిరీస్ అన్నాడు. అంటే దీనికి సంబంధించి నేను కూడా నంబర్ 1 ఒక క్వశ్చన్ అడగాల. అయితే ఇది ఆయనే మాట్లాడిండు. వాస్తవానికి ముఖ్యమంత్రి కొంత ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రాబ్లం అని మనందరికి తెలుసు. బట్ అంటే ఒక లాంగ్వేజ్ తక్కువ రావడం వల్ల ఇంతగానో ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తిని కించపరుచుతూ అవహేళన చేస్తూ ప్రచారం చేయడం నిజంగా మీ మనస్సాక్షికి తగుతుందా అన్న? ఒకటి నంబర్ 1 ఎస్ మీరు అన్నట్టు ఎవరికన్నా తెలుగు రాకపోతే బాధపడాలి కానీ ఇంగ్లీష్ రానందుకు ఆయనను ఇంకా నేర్చుకోమని ప్రోత్సహించాల్సింది పోయి ఇట్లా డౌన్ చేయడం మీకు కరెక్టా అని అడుగుతుంది. ఒకటి అందులో ఇంగ్లీష్ కాదండి, కంపెనీ పేరులో ఇంగ్లీష్ తెలుగు ఏముంటది? తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా అమెజాన్ వెబ్ సర్వీసెస్ దాని తెలుగులో అర్థం ఏం మారదు. నంబర్ 1. నంబర్ 2, సింగపూర్ లో ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ కి చాలా తేడా ఉంటది. ఎందుకు చెప్తారు? మన దగ్గర ITI, అక్కడ ITE. ITI అంటే ఏంటిది? 10th తర్వాత మనం పాలిటెక్నిక్ లో ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. నువ్వు బిల్డప్ ఏమిస్తేవి ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ అంటే ఏంది? ఒక గూగుల్, ఒక మైక్రోసాఫ్ట్ రేంజ్ లో ఇచ్చినావు. నీకు ఎందుకు చెప్తున్నా అంటే చూడండి, ఇక్కడ ఒకటి నంబర్ 1 నువ్వు మన విద్యాశాఖ మంత్రివి కూడా. అండ్ అన్నిటికంటే ఎక్కువ నీ బిల్డప్ ఏమో నువ్వు అపరమేధావివని. నాకు రాదు అన్నట్టుంటే ఓకే, తప్పు లేదు. వేరే వాళ్ళంతా పనికిరాని వాళ్ళు, నేనే తోపుని అని చెప్పుకుంటావు కదా. అవహేళన చేసింది రేవంత్ రెడ్డి నువ్వు. నేను పాలసీ మేకర్ని, నేను లీడర్ని. కేటీఆర్ ఎంత? జస్ట్ వర్కర్. ఐఎమ్ అ లీడర్ అన్నడా లేదా? బల్బ్ ఎవరిది చెప్పండి? మాదా ఆయనదా? బల్బు నీది. నువ్వు నాకు రాదు, నేను నేర్చుకుంటున్నాను బ్రహ్మాండంగా, కానీ నేను చెప్పిందే కరెక్ట్. వికారాబాద్ లో టీవీ కాదు లెప్రసీయే అని గొప్పగా చెప్పబడుతుంది. అంటే ఆయనకు తెలీదు, కానీ తెలియదు అన్నట్టు ఉండడు. నాకే అంత తెలుసు, నేనే చెప్పిందే కరెక్ట్. పిసిసి ప్రెసిడెంట్ గా గిట్లుండే అబద్ధాలు చెప్పే ప్రచారం చేసే ఇవాళ అధికారంలోకి వచ్చిర్రు అని మేము చెప్తున్నాం. అంటే ఒక ఉదాహరణ చెప్తాం మీరు అన్నదానికి. సెక్రటేరియట్ లో ఖనిజాలున్నాయి, నిజాం నగలున్నాయి. చెన్నకేశవరెడ్డి గారని పేరు, సబ్జెక్ట్ టు కరెక్షన్, ఐ థింక్ ఐఎమ్ రైట్, బట్ ఎనీవేస్ చెన్నకేశవరెడ్డి గారని ఆర్కియాలజిస్ట్ ఉండే మన ప్రభుత్వంలో. ఆయన చెప్పిండు కింద ఒక సురంగం ఉన్నది సెక్రటేరియట్ లో, ఇవి ఉన్నాయని.
కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చిరట. ఇన్ఫర్మేషన్ ఇవ్వగానే ఆయనని డ్యూటీలోకి వెళ్ళి తీసేసిరట. తీసేస్తే మెల్లగా వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు తవ్వుకొని మొత్తం ఆ వజ్రాలు వజ్ర వైడూర్యాలు అన్ని తీసుకున్నారని రేవంత్ రెడ్డి గారు దాదాపు 20 ఉపన్యాసాలలో చెప్పారు. మన జర్నలిస్టులు ఎవ్వరు కూడా పాపం దాన్ని ఇన్వెస్టిగేషన్ చేయలే. నేను ఒక రోజు అరే ఇదేంది కథ, ఏదో పెద్ద ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తాడు, కాన్ఫిడెంట్ అబద్ధాలు ఎట్లా చెప్తాడు. తర్వాత చూస్తే చెన్నకేశవరెడ్డి గారు అసలు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక ఆర్కియాలజిస్టే కాదు, ఆయన 2012-13లోనే వట్టి వసంత్ కుమార్ అని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాంగ్రెస్ గా ఉన్న టూరిజం మంత్రి, ఆయనను అప్పటికే తబాద్లా ట్రాన్స్ఫర్ చేసేస్తే తర్వాత ఆయన రాయలసీమలోనో ఎక్కడనో ఏమో చేస్తున్నాడు. ఎంత కాన్ఫిడెంట్ గా చెప్తాడు చూడండి. నిజంగా ఇద్దరే పోయి తవ్వుకొని తీసుకుంటారా? ఇలా నువ్వే ఉన్నావు సెక్రటేరియట్ లో, మరి లంకె బిందెలు దొరికినాయా ఏం దొరికినాయి? ఇట్లా పదే అబద్ధాలు. అంతేందుకు, కేటీఆర్ గారి బావమరిదికి కేంద్ర ప్రభుత్వం ఇద్దరు కలిసి బీజేపీ బీఆర్ఎస్ కలిసి 10,000 కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ తెచ్చుకుంటున్నారు వీళ్ళు అని అప్పుడు మాట్లాడండి. ఎవరికి వచ్చిందండి కోవిడ్ డ్రగ్? ఎవరు చేసిరు? భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్. ప్రపంచానికే తెలుసు భారతదేశంలో ఏం కోవిడ్ డ్రగ్. నోటికి వచ్చినట్టు అబద్ధాలు. అదే లెవెల్లో ఇవాళ కూడా ఇది మారలే. పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు ఉట్టిగా దుష్ప్రచారాలు చేసిండు. ఇవాళ ముఖ్యమంత్రిగా కూడా ఉండి ఫార్ములా ఈ ఓఆర్ఆర్ ఉట్టి అబద్ధాలే. 1,00,000 కోట్ల నష్టం జరిగింది మన తెలంగాణ ప్రభుత్వానికి, ఫార్ములా ఈతో 600 కోట్ల నష్టం జరిగింది అని. నువ్వు ఫిగర్స్ చూస్తే అదేం లేదు, అంత డొల్లనే. ఎందుకు చెప్తాను? ఫార్ములా ఈ అంత డొల్లనేనా? అబ్సల్యూట్లీ 100%. దాని వల్ల వచ్చిన ఇన్కమ్ కూడా డొల్లనేనా? నేను ఒకటి అంటే ఇది డొల్ల అయితే అది కూడా డొల్ల అవుతుంది కదా. వచ్చిన రెవెన్యూ కరెక్ట్, నువ్వు వేస్తున్న ఆరోపణ రాంగ్. వచ్చిన రెవెన్యూ నేను అనేది నీల్సన్ ప్రపంచ స్థాయి రిపోర్ట్, అదో రకరకాల నీల్సన్ వాళ్ళు రకరకాల సర్వేస్ చేస్తుంటారు. దీనికి సచిన్ టెండూల్కర్ వచ్చిండ్రు, శిఖర్ ధవన్ వచ్చిండ్రు, కేంద్ర ప్రభుత్వం నుంచి అనురాగ్ ఠాకూర్ గారు వచ్చారు, కిషన్ రెడ్డి గారు వచ్చి క్రెడిటే తీసుకున్నారు. రకరకాల వాళ్ళు 190 దేశాలు చూసింది మాత్రం ఇది ఈ స్పోర్ట్ ని. దానికి శాటిలైట్ రైట్స్ అని ఇంత రెవెన్యూ, ఇక్కడికి వచ్చినప్పుడు యాడ్స్, హోటల్స్, ఇవన్నీ కూడా రెవెన్యూ ఉంటది. దీన్ని వాళ్ళు ఎస్టిమేట్ చేసింది 700 కోట్లు. నేను అనేది ఏంటంటే, ఒకవేళ రేవంత్ రెడ్డి చిన్న మాట అన్న, మీరు 700 కోట్ల రెవెన్యూ అని చెప్తున్నారు. 700 కోట్ల రెవెన్యూ ప్రభుత్వానికే వచ్చిందా లేకపోతే మిగతా వాటికి పోయిందా అన్న? నగరానికి వచ్చింది. హైదరాబాద్ నగరంలో ఇప్పుడు తిరిగే ప్రతి వెహికల్స్ ఉన్నాయండి, వెహికల్స్ తిరుగుతుంటాయి. మీ ప్రైవేట్ వెహికల్, మీ వెహికల్ తిరుగుతుంది, నా వెహికల్ తిరుగుతుంది. అది మీకే లాభం అవుతుంది అనుకుంటున్నా? మీరు కొనుగోలు చేసే ప్రతి పెట్రోల్, మీరు కొనుగోలు చేసే లీటర్ డీజిల్, అలా ప్రభుత్వానికి ట్యాక్స్ రాదా? ఇప్పుడు మనము క్రికెట్ వస్తుంది, బీసీసీఐ వాళ్ళు క్రికెట్ దానికి మన బోర్డు అది. ఇక్కడ హైదరాబాద్ లో ఉప్పల్ స్టేడియంలో టోర్నమెంట్ పెట్టినారు అనుకోండి, దాంతో ప్రభుత్వానికి రెవెన్యూ ఎట్లా వస్తుంది తెలుసా? ఒకటి ఖర్చు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ భరించిన, టికెట్స్ వీళ్ళకి వచ్చిన, రకరకాల ట్యాక్సులు, ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ ఉంటది, స్పోర్ట్స్ ట్యాక్స్ ఉంటది, యాడ్స్ ఉంటాయి, అందులో కొనుగోలు చేసేది ఉంటది, మన పోలీస్ బందోబస్తు పెడితే పోలీస్కి ఇచ్చే రెవెన్యూ ఉంటుంది. ఇట్లా ఎన్నో రెవెన్యూస్ ఉంటాయి. ఓవరాల్ గా నగరానికి ఆర్థికంగా లాభం అవుతుంది, బ్రాండ్ లాభం ఉండదా? ప్రపంచ స్థాయి కంపెనీస్, ఇంకొకటి చెప్తా, మేము కేవలం ఒక రేస్ లాగానే పెట్టలే. ఇవాళ మొన్న ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ అని అన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు అన్నారు కదా, ఈవీ పాలసీ తెచ్చింది ఎవరు? నువ్వు కాదన్న పాలసీ మేకర్ కేటీఆర్. ఎలక్ట్రిక్ వెహికల్స్ పాలసీ, మొబిలిటీ వీక్ అని పెట్టి అమర్ రాజా బ్యాటరీస్ వాళ్ళు 9,000 కోట్లు. ఇన్ఫాక్ట్ బీవైడి అని కార్స్ ఉంటాయి, బీవైడి కార్స్ వాళ్ళు సుమారు ఐ థింక్ సబ్జెక్ట్ టు కరెక్షన్ 1,00,000 కోట్లు ఎంతో చాలా పెద్ద ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ పెడదాం అనుకున్నారు, ఇక్కడనే మ్యానుఫ్యాక్చర్ చేద్దాం అనుకున్నారు. అది ఒప్పందం సైన్ అవుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకున్నది, చైనా వాళ్ళతోని నేరుగా మనం ఇక్కడ భారతదేశంలో పెట్టుబడులు పెట్టుకోవద్దు అని అన్నప్పుడు ఆ కంపెనీ మనకు వెనుకకు పోయిన పరిస్థితి. లేకుంటే అట్లాంటిది వస్తుండే. అంటే ఓవరాల్ గా ఒక ఫార్మా, ఒక వ్యాక్సిన్ క్యాపిటల్ ఎట్లా కావాలి, ఒక లైఫ్ సైన్సెస్ కోసం ఇక్కడ ఎంత ఉండాలి, అండ్ అట్ ద సేమ్ టైం ఒక ఈవీ, ఒక మొబిలిటీ క్యాపిటల్ గా హైదరాబాదు తెలంగాణ కావాలి అని ఒక ప్రయత్నం చేసినాం. ఇందులో తప్ప నేను అనేది ఏంటంటే, ఇవాళ 700 కోట్లు అసలు రాలేదు, అసలు ఎందుకు పనికిరాంది అని ఇవాళ కాదు, వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే వాళ్ళు అన్నారు కదా. ఇవాళ నువ్వు అధికారంలో ఉన్నావు కదా, నువ్వు ఫార్ములా ఈతోని లాభం రాలేదని నువ్వేదైనా స్టడీ చేపించినావా? ఇక్కడి నుంచి ఫార్ములా సంస్థ, మేం కాదు, అంతర్జాతీయ ఫార్ములా సంస్థ వాళ్ళు ఈ రిపోర్ట్ పెడుతున్నారు నీల్సన్. నీ దగ్గర నుంచి ఏమున్నది రిపోర్టు?
అయితే వాళ్ళు ఏమంటా ఉన్నారంటే అసలు ఎవరైతే ఇన్వెస్ట్ చేసిరో 100 కోట్లు 110 కోట్లు ఎవరైతే ఇన్వెస్ట్ చేసిరో ఆయనకే లాభం లేక ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయిండు, మళ్ళీ పెట్టుబడి పెట్టడానికి ముందుకు రాలే, ఇక ఇంకా లాభం ఎక్కడ ఉన్నట్టు ఇవన్నీ మీరు చెప్తున్న డొల్లా లెక్కలని ఒక కాంగ్రెస్ నాయకులు అన్నారు. ఇప్పుడు మళ్ళీ మీకు అదే ఉదాహరణ ఎగ్జాంపుల్ చెప్తా. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ మొత్తం ఖర్చు చేస్తుందండి, కానీ రెవెన్యూ రకరకాల పెప్సీ వాళ్ళకు కోకో కోలా వాళ్ళు కూడా స్పాన్సర్షిప్స్ చేస్తారు కదా, అందరు స్పాన్సర్షిప్స్ చేస్తారు కదా. ఇండియా మ్యాచ్ ఓడిపోయింది అనుకోండి, ఓకే ఇంకేదో దేశం మనం మొత్తం నష్టపోయినాము అని చెప్తామా? ఇంకోటి బీసీసీఐకి వచ్చే రెవెన్యూ రాదా? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఇక్కడ స్టేడియం మ్యాచ్ పెట్టాలి అని ఖర్చు పెట్టినా రెవెన్యూ వచ్చేది బీసీసీఐకి రెవెన్యూ వస్తుంది కదా, ట్యాక్స్ కట్టాల్సింది ట్యాక్స్ వస్తుంది కదా. ఇప్పుడు మనం ఇద్దరమే ఉన్నాం, ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన మీకు ఇంటర్వ్యూ చేసిన, దీంతో జరిగే వ్యూవర్షిప్ దాన్ని మనం బేరీజ్ చేసుకోగలుగుతామా? వ్యూవర్షిప్ అనేది వస్తూ ఉంటుంది కదా. సో సేమ్ థింగ్ యాజ్ ఇట్ ఈస్, ఆ కంపెనీ ఒకవేళ స్పాన్సర్ చేసినా ఆ కంపెనీకి లాభం రావాలని లేదు. లాభం టికెట్స్ తోని కానివ్వండి, లేకపోతే ఆడియన్స్ తోని కానివ్వండి, రకరకాల ట్యాక్సెస్ కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి, హోటల్స్ కానివ్వండి. అల్టిమేట్ గా మన నగరానికే కదా బ్రాండ్ ఇమేజ్ ఆఫ్ హైదరాబాద్. నువ్వు ఇవాళ ఒలింపిక్స్ ని తీసుకొని వస్తా అంటున్నావు, చెప్పు మరి ఒలింపిక్స్ కి ఎంత ఖర్చు అవుతుంది? లక్షల కోట్లు ఖర్చు అవుతుంది. ఉందా నీ దగ్గర అంత రెవెన్యూ? నువ్వు దీన్నే ఒక అంతర్జాతీయ క్రీడనే నువ్వు ఇట్లా ఎంబడి పడ్డావు. నీ అజెండా ఏంటిదో నాకు తెలియదు అంటే మాకు ఒక అనుమానం వస్తుంది. నువ్వు అసెంబ్లీలో లేచి ఒకటి మాట అన్నావు, అసలు మేమేమన్నాము దీని మీద చర్చ చేయండి అని అన్నావు. నువ్వు ఇది చర్చ చేయలే. అల్లు అర్జున్ గురించి ఒక గంట సేపు చర్చ పెట్టి హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.